పార్టీకి ఎట్లాంటి సంబంధం లేనటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీలోకి రావడమే అధ్యక్షునిగా వచ్చిండు. మళ్ళీ ఆ పార్టీని విడిచిపెట్టి వెళ్ళిండు. దాని మీద మీ అభిప్రాయం ఏందన్న? ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు ఆయన వచ్చినాడు బాగానే ఫ్లో వచ్చింది. ఫ్లో వచ్చినాడు అందరు బాగుందని చెప్పారు. ఆయన వెళ్ళిపోయింది. ఎలా అయినది వ్యక్తిగతం. ఇలా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా టీడీపీకి వెళ్ళి వచ్చారు కదా కాంగ్రెస్కి వచ్చిన తర్వాత డిస్టర్బెన్స్ కూడా జరిగింది. జరిగినా కానీ ఆయన స్టాండర్డ్ నిలబడి ఇలా ఆ పార్టీలో ముఖ్యమంత్రి కాగలిగిండు. ప్రవీణ్ కుమార్ గారు కూడా ఆయన ఇంకా కొన్ని రోజులు 5-10 ఏళ్ళు ఈ పార్టీలో కొనసాగిస్తే రిజల్ట్ వేరే తిరిగి ఉండేదేమో. మరి ఆయన వల్ల పార్టీకి బలం వచ్చింది అనుకుంటారా, డ్యామేజ్ ఏమైనా అయింది? వచ్చినట్టు వచ్చింది కానీ మళ్ళీ డ్యామేజ్ కూడా అయింది. వచ్చినట్టు అనిపించింది అంత సమాజంలో, మళ్ళీ డ్యామేజ్ కూడా పోయిన తర్వాత డ్యామేజ్ కూడా అయినట్టు కనబడుతుంది. అంటే అది పార్టీకి నష్టం జరిగింది అనుకోవచ్చా? ఈ ఎవ్వరు కూడా ఈ పార్టీని పరిపూర్ణంగా ఏ వ్యక్తి ఒక సిద్ధాంతాన్ని పూర్తిగా నష్టం చేయలేరు. ఒకవేళ పూర్తిగా నష్టమే జరిగింది అనుకుంటే, నష్టం జరిగినట్టు కనబడుతుంది కానీ పూర్తిగా మనసులో వచ్చినప్పుడు అది క్లియర్ అవుతుంది అనేది ఇప్పుడు సంకేతం చెప్తుంది కదా. ఇప్పుడు మనము జనవరి 15 నాడు మాయావతి గారి బర్త్డే చేసినాం. 4 నుంచి 5,000 వరకు. మాన్యవర్ కాంశీరామ్ గారిది మన బడంగపేటలో చేసినప్పుడు ఒక 5 నుంచి 6,000 వరకు అక్కడ జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కూడా వరంగల్లో మీకు అందరికీ తెలుసు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ప్రతి గ్రామంలో 3-4 గ్రూపులు చేస్తారు. అట్లా అంటే గ్రామీణ వ్యవస్థలు కూడా డివైడ్ అయి ఉంటుంది. అది అన్ని పార్టీలు సంఘాలు చాలా చేశారు. నాతో అన్నారు చాలా మంది, బాబాసాహెబ్ అంబేద్కర్ మీటింగ్ అనేది మనం సక్సెస్ చేయలేము, ఎందుకంటే ప్రతి మనిషి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇష్టపడతాడు కాబట్టి మీటింగ్లు అనేది మన మీటింగ్ బీఎస్పీకి వచ్చేది కష్టం. అంటే నేనేమన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇష్టపడడం వేరు, బాబాసాహెబ్ అంబేద్కర్ను పాటించడం వేరు. బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇష్టపడడం వేరు, బాబాసాహెబ్ అంబేద్కర్ పాటించడం వేరు. మరి ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని బీఎస్పీ సక్సెస్ చేయకపోతే పాటించే మనుషులు లేరే అని అది తెలుస్తుంది. కాబట్టి ఆ సక్సెస్ అయితేనే పాటించే మనుషులు ఉన్నారు, మనం పని చేస్తే పాటించగలరు అని మనం నిరూపించకపోతే బీఎస్పీ డెవలప్ చేయలేము మనం. కాబట్టి వరంగల్ మనం మీటింగ్ పెడదామని వరంగల్ మీటింగ్ పెట్టినాం. 2,500 మంది జోన్ మీటింగ్, అది కూడా పూర్తి స్టేట్ మీటింగ్ కాదు, అది జోన్ మీటింగ్. 2,500 మంది వచ్చి సక్సెస్ అయిన మీటింగ్ సందర్భం కూడా మీరు వరంగల్ చూసుకోవచ్చు. మీరు అంబేద్కర్ జయంతి నాడు. కాబట్టి నాకు తెలిసి ఈ దేశంలో మహనీయులు ఎవరైతే, ముఖ్యంగా బహుజన మహనీయులు ఎవరైతే పనిచేసారో వాళ్ళను ప్రజలకు అర్థం చేయించగలిగితే తెలంగాణలో రాజ్యం తేవడం పెద్ద కష్టమైన పనేం కాదని నాకైతే అనిపిస్తుంది. మరి